నజరేయుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ఇవాళ ప్రత్యేకంగా మనం ధ్యానించే అంశము పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న గొప్పతనం, ద గ్రేట్నెస్ దట్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్. మరి గత 1వ తారీఖు ఆరాధనలో పరిశుద్ధాత్మకి ఉన్న గొప్పతనం గురించి ధ్యానించాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తే మన ప్రణాళికలు, మన ఆలోచనలు, మన విధి విధానాలు మనకి ముందుగానే దేవుడు కలల ద్వారా, దర్శనాల ద్వారా తెలియజేసి 2025 సంవత్సరాన్ని క్షేమంగా నడిపిస్తారని మనం ధ్యానించాం. ఈవేళ దాంట్లోనే ఇంకొక అడుగు ముందుకెళ్తూ ఎందుకు, ఎలాగా, ఎప్పుడు దాన్ని మనము ఆ శక్తిని అనుభవించగలమనే అంశాల మీద మనం ధ్యానిస్తాం. మొట్టమొదటగా ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలి అంటే దానికి ఒక అర్హత అనేది ఉంది. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అ క్వాలిఫికేషన్. ఏంటి ఆ అర్హత? మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మారు మనసు నిమిత్తము. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి కలల్లో మన ప్రణాళికలు, మన ఆలోచనలు ముందుగానే తెలపాలంటే, లేదా ప్రవచన వరము కావాలనుకుంటే ద ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే మారు మనసు. మన లోకానుసారమైన ఆలోచనలు, విధి విధానాలు మనం ఏం చేయాలంటే పక్కన పెట్టాలి. మనం ఒక రెగ్యులర్ లైఫ్కి అలవాటు పడి ఉంటాం. అంటే ఒక బాణిలో నడుస్తుంటాం. మనకు ఒక అలవాట్లు ఉంటాయి, మనకు ఒక విధి విధానాలు ఉంటాయి. సో మనం ఏమనుకుంటామంటే ఇది రైట్ అని అనుకుంటాం. మనుషుని కార్యాలకి, దేవుని కార్యాలకి పంతు ఉండదు. మనుషుల ఆలోచనలకి, దేవుని ఆలోచనలకి పంతు ఉండదు. మనిషిగా మనం ఇది రైట్ అనుకుంటాం. మనిషిగా నేను చేస్తుంది, నేను నడుస్తుంది రైట్ అని మనం అనుకుంటాం. మంచి జరిగితే దేవుడు చేశాడని అంటాం. మంచి జరగకపోతే ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది అని అనుకుంటాం. కానీ దేవుని ఉద్దేశాన్ని ప్రశ్నించే అధికారం మనకైతే దెర్ ఇస్ నో రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ ఉండాలి అంటే, దేవుడు నాతో ఎల్లవేళలా మాట్లాడుతుండాలి అని అనుకుంటే ఏంటంటే మారు మనసు. అంటే ఆ పాపముతో కూడుకున్న ఈ ఆలోచనలన్నీ మనం విడిచిపెట్టాలండి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు హ్యావ్ ఇట్. ధనము సంపాదించడం కుటుంబానికి అవసరం, కానీ ధనము సంపాదించడానికి తప్పుడు మార్గాలు ఎంచుకోవడం అన్నది పాపం. కుటుంబ జీవనానికి యు నీడ్ మనీ. కుటుంబం ముందుకెళ్ళడానికి మీకు ధనము కావాలి, కానీ ఆ ధనము సంపాదించడానికి తప్పుడు మార్గాలు మీరు ఎంచుకోకూడదు. వెన్ యూ డూ సంథింగ్, తెలుసో తెలియకో ఒక తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే ఆ ప్రక్రియకి బై ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఆ చేసిన ఆ తప్పుకి, ఒక అబద్ధానికి ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధం జోడవుతూ ఉంటాయి అన్నమాట. అన్యాయంగా ఏదన్నా మనం పొందినప్పుడు ప్రతిదానికి మళ్ళీ ఒక లింక్ ఉంటుందండి. సో ఆ పాపము ఒక దగ్గర ఆగదు. యూ నీడ్ టు రిమెంబర్ దిస్. ఈ ఒక్క చిన్న అబద్ధం ఆడానండి, లేదా ఒక చిన్న ఇది నా కుటుంబం లాభం గురించి ఒక చిన్న మాటలు, లేదా ఆ చిన్న ప్రక్రియ, ఒక చిన్న తప్పే చేశానండి కానీ నా కుటుంబం క్షేమం గురించి. నో, అది చిన్న తప్పు అవ్వచ్చు, పెద్ద తప్పు అవ్వచ్చు అండి. ఆ చిన్న తప్పుకి పెద్ద తప్పుకి దేర్ ఇస్ అ లింక్ డాక్యుమెంట్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఒక పాపానికి రెండో పాపము, రెండో పాపానికి మూడో పాపం అన్నీ జోడవుతుంటాయి. సో ఇట్ డజంట్ ఎండ్ ఎట్ వన్ టైం. మీరు జీవితంలో ఏ పని చేసినా, ఒకవేళ మీరు మారు మనసు పొందిగానే ఆ పని చేస్తే తప్పుడు విధి విధానాలు ఎప్పుడు
కొందరు వివాహాలు చేసుకుంటారు, దే డోంట్ టాక్ ద ట్రూత్, నిజం చెప్పరు. కుటుంబ పరిస్థితి గురించి నిజం చెప్పరు, అబ్బాయి గురించి నిజం చెప్పరు, అమ్మాయి గురించి నిజం చెప్పరు, దేని గురించి నిజం చెప్పరు. వాట్ విల్ హ్యాపెన్? మీరు ఆ చదువు చదవలేదు, మీకు ఆ ఉద్యోగం లేదు, అంత ఆర్థిక స్తోమత లేదు, మీరు ఏమై ఉన్నారో అదే చెప్పండి ముందు. ఇది నా సంపాదన, ఇది నా జీవితము, ఇది నా బ్రతుకు, అండ్ గెట్ ఇన్ టు ఇట్. తప్పేం లేదు. అలాగే లేనిది సృష్టించి, లేని ధనాన్ని సృష్టించి, లేని ఉద్యోగాన్ని సృష్టించి, లేని సంపదని సృష్టించి మీరు అందులోకి జోడితే భార్య కదండి. ఈవేళ కాకపోయినా రేపన్నా తెలిసి వస్తుంది. సో తెలిసి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ బ్రేక్ అవుతుంది. ఎందుకు నాతో అబద్ధం ఆడారు? మీ బ్రతుకు అలాంటిది కాదు, మీ జీవితం అలాంటిది కాదు, మీకు అంత సంపాదన లేదు, మీకు ఆ చదువు లేదు, మీకు ఆ ఉద్యోగం లేదు. వై డిడ్ యూ లై? సో ఒక అబద్ధం ఏం చేస్తుందండి? మీ పరిస్థితుల్ని మారుస్తుంది. సో ఇన్ లైఫ్ సో మెనీ టైమ్స్ మనం ఏం చేస్తామంటేనండి, మన అనుకూలతకి, చాలా జాగ్రత్తగా గమనించండి, మన అనుకూలతకి కొన్ని అబద్ధాలు ఆడుతాము. బట్ వెన్ యు ఆర్ విత్ ద హోలీ స్పిరిట్, దేవుని ఆత్మ కలిగి కానీ మీరు ఉంటే, మారు మనసు అనుభవం కానీ కలిగి ఉంటే, ఎలాంటి పనులు ఎప్పుడు మీరు చెయ్యరు. ఇవాళ చాలామంది అండి, మీరు చేసిన ఆ తప్పుడు మాటలకి, తప్పుడు సాక్ష్యాలకి, తప్పుడు విధి విధానాలకి కొందరు నేటికి ఆ ఫలము అనుభవిస్తున్నారు. సో నెవర్ ఎవర్, ఎప్పుడు మీ జీవితంలో దేవునికి ఇష్టం లేని పనులు తలపెట్టరు. సో ప్రథమంగా మారు మనసు అంటే నూతనమైన వ్యక్తి. అవునంటే అవును, కాదంటే కాదు. ఇఫ్ ఇట్ ఇస్ అ ఎస్, సే ఇట్ ఇస్ అ ఎస్. మీరు ఆ నిజం చెప్పడం వలన మిమ్మల్ని ఎవరన్నా నిందిస్తున్నారా, లేదా మీకు ఎక్కడన్నా తప్పు వస్తుందా, నో ప్రాబ్లం. ఎవరు చూస్తున్నారండి? సో మేక్ ష్యూర్ అవునంటే అవును, కాదంటే కాదు. న్యాయం వైపు నిలబడండి. అది ఎవరు నిలబడగలరంటే మారు మనసు చెందిన వ్యక్తులు మాత్రమే నిలబడగలరు. ఒకటి, మారు మనసు పొంది ఇది ఎవరు మాట్లాడుతున్నారంటేనండి, బాప్తీసుమిచ్చు యోహాను గారు మాట్లాడుతున్న మాటలు ఇవి. మారు మనసు పొందిన తర్వాత నీటి మూలముగా నేను మీకు బాప్తీసం ఇస్తున్నాను, అయితే నా వెనక అంటే యేసు ప్రభు వారు వస్తున్నాడు, నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిట కంటేనైనను నేను పాత్రులను కాను, పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ ఆయన మీకు బాప్తీసము. సో ద ఫస్ట్ క్వాలిఫికేషన్, దేవుని ఆత్మ మీతో ఉండాలంటే మీకు బాప్తీసం అనేది ఉండాలి. చాలామంది క్రైస్తవులు మన సంఘంలో కూడా ఉన్నారు, ఇంకా బాప్తీసము తీసుకోలేరు. ఇఫ్ యూ డోంట్ బ్యాప్టైజ్, మీరు బాప్తీసం కానీ తీసుకోపోతే మీకు దేవునికి సంబంధం లేదు. దేవుని కృప ఉంటుంది మీ మీద, నో డౌట్ అబౌట్ ఇట్. దేవుని కృప మీద ఉంటుంది, దేవుని కరుణ మీద ఉంటుంది. అందుకే ఆయన శిలువ మీద మరణించారు, ఈ వ్యక్తి ఇప్పుడు కాకపోతే రేపన్నా మారుతాడని చెప్పి. బట్ దెన్ ఈ అర్హతలు, ఏ అర్హత? పరిశుద్ధాత్మ దేవునితో నడిపించబడిన ఆ అర్హత ఎప్పుడు మీరు పొందుతారంటేనండి, బాప్తీసం పొందిన తర్వాతే. చాలామంది బాప్తీసాన్ని ఏమంటారంటే మత మార్పిడి అని అంటారు. దేవుణ్ణి ఎరగని వారు వాడే మాట అది. మీరే రోజైతే మారు మనసు పొంది, అయా నేను చేసిన పాపాలు బట్టి నా పాపాలన్నీ నేను ఒప్పుకుంటున్నాను, అలనాటి చేసిన పాపము, ఆ రోజు చేసిన పాపాలు, నా పాపాలన్నీ నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు అయా కాపరి, నాకు బాప్తీసం ఇవ్వండి అని అంటే, అప్పుడు పాస్టర్ గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మిమ్మల్ని ఆ నీటిలో ముంచి ఎత్తుతారు. సో ఆ బ్యాప్టిజం షుడ్ బి వెరీ 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 ప్యూర్. కానీ చాలామంది తల్లిదండ్రుల బలవంతం వల్ల బాప్తీసాలు కొందరు తీసుకుంటారు, వివాహ బాప్తీసాలు కొందరు తీసుకుంటారు. ఈ రెండు చాలా తప్పు. వివాహం గురించి తీసుకోవడం అన్నా, లేదా ఎవరో బలవంతం వలన తీసుకోవడం అన్నా చాలా చాలా తప్పు.
ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోవాలి అంటే ఆ వ్యక్తి దేవుని గురించి తెలియాలి, ఆ వ్యక్తికి తండ్రి గురించి తెలియాలి, కుమారుని గురించి తెలియాలి, పరిశుద్ధాత్మ గురించి తెలియాలి, బైబిల్ మీద అవగాహన ఉండాలి, ఎందుకు నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానని సంగతి వాళ్ళకి తెలియాలి. అది తెలియకుండా కానీ బాప్తిసం తీసుకుంటే దట్ ఈస్ స్టిల్ నాట్ అ బ్లెస్సింగ్. సో బాప్తిసం తీసుకున్నప్పుడు ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. మీకు తండ్రి గురించి తెలియాలి, తండ్రి లోకానికి వచ్చి ఏమేమి చేశారు అనే విషయాలు తెలియాలి, సృష్టి గురించి తెలియాలి. ఆ తర్వాత ఆది కాండం నుంచి మలాకి వరకు న్యాయాధిపతులు అవ్వచ్చు, రాజులు అవ్వచ్చు, ప్రవక్తలు అవ్వచ్చు, వీళ్ళందరి గురించి మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత యేసు ప్రభు గారి గురించి మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మని గురించి మీరు తెలుసుకోవాలి. అప్పుడే మీరు బాప్తీసము తీసుకోవాలి. కానీ అనేక మంది మీ బాప్తీసాల గురించి ఆలోచించండి. ఈ ప్రక్రియలో మనం ఆ బాప్తీసం తీసుకున్నామా లేదా? సగానికి సగం మంది అలాగ బాప్తీసము తీసుకోలేదు. చెప్పారు, ఎవరో చెప్పారు, ఓకే తీసుకుంటే మంచి జరుగుతుంది అనుకోండి, తీసుకున్న వాళ్ళు కొందరు. అనారోగ్యంగా ఉంటే ఓకే నీటిలో ముంచేస్తే నాకు మంచి జరిగిపోద్ది అని కొందరు. నాకు చిన్ని కష్టాలు ఉన్నాయండి, ఈ కష్టాల నుంచి గట్టెక్కాలంటే ముంచితే తీస్తే నాకు మంచి జరిగిపోతుంది. ఎన్నో ముంచి తీస్తే మంచి జరుగుతుంది గ్యారంటీగా. కానీ ఎప్పుడది మీ పాపాలు ఒప్పుకున్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు, దేవుని చేత ఆ బాప్తిసము స్వీకరించినప్పుడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలు. యేసు ప్రభువారు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగా నీటి మూలముగా అంటే బాప్తీసం మూలముగా, తర్వాత ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ ద ఫస్ట్ క్వాలిఫికేషన్. నాకు చెప్పాను కదండి, దేవుడు అందరితో ఉంటాడు, దేవుడు కృపగలిగిన దేవుడు. కానీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే క్వాలిఫికేషన్ బాప్తీసం. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలి, దర్శించాలి, కళల ద్వారా, ప్రవచనాల ద్వారా మీతో ఉండాలి అంటే యూ హ్యావ్ టు గెట్ బ్యాప్టైజ్డ్. బాప్తీసం అన్నది చాలా 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 ప్రాముఖ్యము. బాప్తీసం తీసుకోపోతే ఎక్కడికి వెళ్ళమంటండి? పరలోక రాజ్యంలోనికి మీకు వెళ్ళే అర్హత కూడా మనకి ఉండదు. దట్ ఈస్ ద మినిమం క్వాలిఫికేషన్. చదవండి. నీతో నేను నిశ్చయముగా అందో రెండో మాట లేనే లేదు. తర్వాత శరీర మూలముగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మై ఉంది. మీరు ఎప్పుడైతే అట్టి రీతిలో బాప్తీసం పొందుతారో పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడండి. ఆయన హౌ మెనీ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్? ఎంతమంది అదో అనుభవిస్తున్నారు? మీ నిర్ణయాలు మీరు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడి చేత కానీ మీరు ఆ నిర్ణయం తీసుకున్నట్లయితే అందులో తప్పు అనేది ఎప్పుడు జరగదు. యూ అండర్స్టాండ్? మనం అనుకుంటాం, నేను ఈ పని చేశాను కానీ ఎందుకు ఫలితం రాలేదు, నేను ఎక్కడికి వెళ్ళాను ఎందుకు నాకు విజయం రాలేదు, నేను అది కరెక్ట్ అని అనుకున్నాను ఎందుకు అది కరెక్ట్ అవ్వలేదు, నేను ఆ వ్యక్తిని చాలా నమ్మాను, ఆ వ్యక్తి నా వాడని నేను అనుకున్నాను, ఆ వ్యక్తి నా మనిషి అనుకున్నాను, ఎందుకు ఆ వ్యక్తి నన్ను మోసం చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు కానీ మీతో ఉంటే ఆ వ్యక్తి గురించి దేవుడు మీకు ముందే తెలియజేస్తాడు కదండి. హీ విల్ టెల్ యూ ఎవరితో మీరు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టకూడదు, నా కొడుక్కి నేను ఎక్కడికి పంపించాలి, ఎక్కడికి పంపించకూడదు, ఎవరికి వివాహం చేయాలి, ఎవరికి వివాహం చేయకూడదు. గాడ్ విల్ టెల్ యూ. ఎందుకు మీరు ఆ పరిస్థితిలో లేరు ఇవాళ? ఎందుకు మీరు తీసుకుంటున్న నిర్ణయాలు తప్పవుతున్నాయి? ఎందుకు మీరు నమ్మిన వ్యక్తులు న్యాయంగా లేరు? ఎందుకు మీరు ఎవరి మీద అయితే చాలా నమ్మి నేను నా ధనం అక్కడ పెట్టానండి, లేదా నా సమస్తం అక్కడ పెట్టానండి కానీ మోసపోయానని ఎందుకు అంటున్నారు మీరు? బికాస్ పరిశుద్ధాత్మ దేవుడి చేత మీరు ఆ మాటలు కానీ ఆ క్రియలు కానీ మీరు చేయలేదు.
దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం కమ్స్. సో ఇవాళ మీరు తెలుసుకోవాల్సింది, ప్రథమంగా మారు మనసు పొందాలి, రెండోది బాప్తిసము తీసుకోవాలి. దట్ గివ్స్ యూ ద పవర్. పరిశుద్ధాత్మ శక్తిని మనం అప్పుడు పొందుతామండి. అండ్ సమూయేలు గారు ఉట్టిన అంత గొప్ప కార్యాలు చేయలేదండి. మోషే గారు ఉట్టిన అంత గొప్ప కార్యాలు చేయలేదండి. వాళ్ళు చేయగలిగారంటే ఆ స్వరం ఎక్కడి నుంచి విన్నారు వాళ్ళు? యు అండర్స్టాండ్? మీ జీవితం మారడానికి పెద్ద సమయం ఏమీ పట్టదు. మీ పరిస్థితులు మారడానికి పెద్ద సమయం ఏమీ పట్టదండి. కొన్నిసార్లు మీరు తెలుసుకోవాల్సింది, అంటే మీకు అర్థం కావాలంటే, ఈ ఇశ్రాయేలీలందరూ దాటుకొని వస్తారండి ఎర్ర సముద్రాన్ని. వాళ్ళు వెళ్ళవలసిన చోటు ఇట్ ఈస్ జస్ట్ పక్కనే ఉందన్నమాట. ఎక్కడికైతే వచ్చారో వచ్చిన దగ్గర పక్కనే ఉంది. కానీ వాళ్ళకున్న అవిశ్వాసము వలన 40 సంవత్సరాలు అలాగా తిరుక్కుంటున్నారు. ఆ తర్వాత వెళ్ళారండి ఆ పాలు తేనెల ప్రవహించే చోటుకి. బట్ వాట్ టుక్ 40 years? 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఎందుకు ఒక జనాంగం పోయినంత వరకు అయ్యింది అంటే ఒకటే ఒక కారణము, వాళ్ళకున్న అవిశ్వాసం. ఇవాళ మీ జీవితంలోని ఐఎమ్ టెల్లింగ్ యూ, దెర్ ఆర్ మెనీ థింగ్స్ మీరు ఇట్టే పొందుకోగలరు. యు అండర్స్టాండ్? రేపు మీరు పరలోక రాజ్యం వెళ్ళాక మీరు కూర్చొని ఆలోచిస్తే, ఏంటి నేను నా దీవెనికి ఇంత దగ్గరగా ఉండి నేను అది పొందుకోలేదా అన్న సత్యం మీకు తెలుస్తుంది. ఇంత మంచి రోజులు చూడడం అన్నది ఇంత దగ్గరగా ఉండి నేను చూడలేదా? ఈ దీవెన గురించి లేదా ఈ ఆశీర్వాదం గురించి ఇది నా జీవితంలో అవ్వాలన్నది, ఈ దీవెన ఎంత దగ్గరగా ఉందా, నేను అది పొందుకోలేదా అన్నది యూ విల్ నాట్ నో బట్ యూ విల్ నో వెన్ యూ గో టు హెవెన్. మీరు పరలోక రాజ్యం వెళ్ళాక తెలుస్తుంది. కానీ దానికి కారణం తెలిస్తే మళ్ళీ అయ్యో ఎంత బుద్ధిహీనంగా నేను ప్రవర్తించానా, ఈ ఒక్క క్షమాపణ కోరునుంటే, అయా పాపినైనా నన్ను అని క్షమాపణ కోరునుంటే చాలు నాకు ఆశీర్వాదము వచ్చేసేది. అది నేను అడగలేదా? నన్ను సరి చేసుకోలేదా? నా కుటుంబాన్ని సరి చేసుకోలేదా? మేము మోకరించి ప్రార్థన చేయలేదా? అయ్యా నేను బాప్తిసం పొందలేదా? సో వెరీ సింపుల్ థింగ్స్ యూ విల్ ఫీల్, అయ్యో నేను ఈ పని చేసి ఉంటే నాకు ఈ ఆశీర్వాదము వచ్చేసి ఉండేది. సో ఈవేళ మీ దీవెన మీకు రావకపోవడానికి కారణం ఎవరో కాదండి. దీవెన రాకపోవడానికి కారణం కేవలం మీరే. ఐఎమ్ టెలింగ్ యూ, మీ దీవెనకి ఆటంక బండగా ఉంటుంది ఎవరో కాదు. మీరు అనొచ్చు, పలానా వ్యక్తి, పలానా కుటుంబము, పలానా వలన నాకు ఆశీర్వాదం రావట్లేదండి. నో, ఏది విత్తారో ఆ పంటను మీరు కోస్తారండి. దాని అర్థం ప్రతిసారి చెడేం కాదు. మంచిని విత్తితే, మారు మనసుని విత్తితే, పరిశుద్ధాత్మని పొందే శక్తిని విత్తితే ఆబ్వియస్లీ ఆ దీవెన మీతో ఉంటుంది. సో యువర్ బ్లెస్సింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. మీ ఆశీర్వాదం ఎవరి చేతిలో ఉందండి? మీ చేతిలో ఉంది. మీరు తెలుసుకోవాల్సిందల్లా, వేర్ ఆమ్ ఐ రాంగ్? ఎక్కడ తప్పు అవుతుంది నా జీవితంలో? ఎక్కడ నా కుటుంబంలో తప్పు అవుతుంది? ఎక్కడ నేను సరి చేయబడాలి అన్నది యు నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్. ఆల్ యూ హ్యావ్ టు డూ, అయ్యా పాపినైనా నన్ను. అండ్ ఈ మాటకి అర్థం మీకు తెలియదండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, శిలువ మీద ఉన్న దొంగ నిజంగా ఆ టైంలో మారుమనసు పొందాడండి. ఆయన, అయ్యా ఈ పాపానికి, నేను చేసిన పాపాలకి, ఈ శిక్షకి నేను అర్హున్నయ్యా, వీలైతే నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ద రిపెంటెన్స్, ద పవర్ ఆఫ్ రిపెంటెన్స్ అంటే మీ పాప క్షమాపణ కానీ మీరు కరెక్ట్గా కానీ అడిగితేనండి, దానికి ఉన్న శక్తి ఏంటంటే, దేవుడు ఆ దొంగను అంటాడు, నువ్వు నేడు నాతో కూడా. దట్ ఈస్ ద పవర్. ఈవేళ శక్తి మీ చేతిలో ఉందండి. ఐఎమ్ టెలింగ్ యూ టుడే వన్స్ అగైన్. మీకు అనారోగ్యం ఉందా? ఆల్ యూ హ్యావ్ టు డూ, అయ్యా పాపినైనా నన్ను క్షమించు. వేర్ ఆమ్ ఐ గోయింగ్ రాంగ్? మీరు పాపంలో ఉన్నప్పుడు అండి మీ ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉంటాయండి. మీ ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉన్నప్పుడు మీకు ఏమీ కనిపించవు. మీకు ఇట్ విల్ ఓన్లీ బీ విజిబుల్ వెన్ యు ఆర్ విత్ గాడ్. మీరు చీకట్లో నుంటే మీకేం కనిపించదండి. వెలుగులోనికి వచ్చాకే మీకు సమస్తం కనిపిస్తుంది. సో కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అయా నన్ను క్షమించండి అయ్యా అని అడగండి. అయా నాకు ఆ మారు మనసు అనుభవం దయచేయండి అండి. అండ్ దెన్
పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. ఎలాగది మనం ఫీల్ అవ్వగలము, అనుభవించగలము? చదవండి. గాలి తనకి ఇష్టమైన చోటను విసరును, గాలి తనకి ఇష్టమైన చోట్ల తను విసురుతుంది. నీవు దాని శబ్దము విందువే గాని. ఇవాళ మనం ఇప్పుడు ఫ్యాన్ ఉంది, యూ కెన్ ఫీల్ ఇట్ కదా, తగులుతుంది కదా గాలి. ఎలాగొస్తుంది ఏంటి అన్నది మనకి తెలియదు. ఇఫ్ యూఆర్ అవుట్ సైడ్ యూ ఫీల్ ఇట్. సో శబ్దం మాత్రమే మీకు వినిపిస్తుంది, అది ఎక్కడి నుండి వచ్చునో, ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఎక్కడికి పోవునో మీకు తెలీదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును, ఆత్మ మూలముగా జన్మించే ప్రతివాడు అలాగే ఉన్నాడనెను. అర్థమైందండి? కొన్నిసార్లు ఎందుకు ఈ పనులు చేస్తున్నారో మీకు అర్థం కాదు, ఎందుకు ఆ పనులు చేస్తున్నారో మీకు అర్థం కాదు. కెన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను ఆ రోజు ఎందుకు ఇలాగ నడిపించడానికి సంగతి మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు మీరు కొన్ని పనులు చేసినప్పుడు నేను ఎందుకు చేశానో నాకు తెలియదండి ఆ రోజు ఆ పని, కానీ ఆ పని ఆ రోజు చేయడం వలన ఇవాళ నాకు మంచి జరుగుతుంది. నేను ఆ కార్యాన్ని తలపెట్టానో నాకు తెలియదండి, కానీ ఆ రోజు అది చేయడం వలన ఇవాళ నాకు అది దీవెనకరంగా. సో యూ హ్యావ్ నో ఐడియా. కొన్నిసార్లు ఇవాళ మీరు చేస్తున్న కొన్ని పనులు మీకు తెలియదు మీరు ఎందుకు చేస్తున్నారు, తెలియదు ఎందుకు అవుతున్నాయో. బట్ దెన్ దాని ఫలితం ఎప్పుడు చూస్తారు మీరు? కొన్ని సంవత్సరాల తర్వాత. దేవుడు కొన్ని సంవత్సరాల ముందే దానికి ఆ విత్తనము అన్నట్టు. నేను నా ఎంబీఏ చదువు అయిపోగానే, ఎంబీఏ కూడా కాదండి, డిగ్రీ నుంచి కూడా అమెరికా వెళ్ళిపోదాము అని చాలా ప్రయత్నించాను నేను. పాస్టర్ గారికి ఈవేళకి అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్ కొంటే ఆయనకి వీసా రెడీగా ఉంది. అలాగా ఇది 4వ 3వ ఆయనకు వచ్చింది. 10 సంవత్సరాలు వీసా ఇచ్చేసారు ఆయనకి అమెరికా వెళ్ళాలంటే టికెట్ కొనడం, ఫ్లైట్ ఎక్కడం, వెళ్ళిపోవడమే. సో ఆయనకి అన్నిసార్లు వచ్చింది కదా, నాకెందుకు రాదో నేను అనుకున్నాను. నేను వెళ్ళాను. 1వసారి రిజెక్ట్, 2వసారి రిజెక్ట్, 3వసారి రిజెక్ట్. అనుకున్నాను పెళ్ళి అవ్వలేదు కదా నాకు, అందుకే నాకు వీసా ఇవ్వటం లేదు. ఈసారి పెళ్ళి అయ్యాక మా ఆవిని పట్టుకొని వెళ్తాను అన్నాను. తీరా మోసి మా ఆవిని పట్టుకొని వెళ్తే ఏమైంది అనుకుంటున్నారు? వీసా కడితే ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా. ఆ అప్లికేషన్లోనే ఏదో సమస్య వచ్చి 2 గంటలు అక్కడే కూర్చున్నాను. ఆ దొరలకి అర్థం కాలేదు ఆ సమస్యను ఎలా సాల్వ్ చేయాలో. మొత్తానికి సార్ ఈ అప్లికేషన్ చెల్లదండి, టాటా బాబాయ్ అన్నారు. అయితే ఓకే సార్ అనుకున్నాను. అప్పుడు 4వసారి రిజెక్ట్ అయ్యాక నాకు జ్ఞానోదయం కలిగి, నాకు అప్పుడు ఏమి రియలైజ్ అయ్యానంటే, నేను అనవసరమైన దాటి మీద నేను కలలు కన్నాను. మళ్ళీ అన్నిట్లోని దేవుడు రంగే. వెళ్ళిపోతాను అమెరికా, ఏదో సంపాదించేస్తాను దేవుడి గురించి, ఇది చేసేస్తాను దేవుడి గురించి, అది చేసేస్తాను. దేవుడు ఏం చేశాడు? వీసా 4 సార్లు రిజెక్ట్ తుస్. అప్పుడు ఎక్కడ ఉంటాము? ఆధారం నీవేనయ్యా అనుకొని ఈ ఊరిలోనే ఉన్నాను. వీసా రాలేదు కాబట్టి ఈవేళ మీ అందరి ముందు కాపరిగా కుదురుగా పనిచేస్తూ ఉన్నాను, సంతోషంగా. అర్థమైందండి? అర్థమైందా? ఆ రోజు ఏం పడ్డాను నేను? చాలా బాధపడ్డాను. వీసా రిజెక్ట్ అయితే మీకు తెలియదు ఆ బాధ ఎలాగుంటుందో. చాలా బాధపడ్డాను. నా జీవితం ఏమైపోయిందో ఇంక అయిపోయిందో అనుకున్నాను. బట్ టుడే ఇఫ్ ఐ సీ ఐఎమ్ వెరీ హ్యాపీ. దేవుడు ఏం చేశాడండి? మార్చి దేవుడు నన్ను ఇవాళ ఇలాగా నిలబెట్టాడు. వాక్యం చెప్పినప్పుడు సంపూర్తిగా ముందు నుంచి వెనక వరకు తెలుగులోనే వాక్యం చెప్తాను. విశేషం ఈవేళకి నాకు తెలుగు చదవడం రాదు. ఈవేళకి రాదు. చదవాలంటే ఒక ప్రణాళిక అది నాకు. మళ్ళీ ఈ అనుకొని చదువుతాను అనమాట. కానీ ఏదో పూర్తి చేయగలను. బట్ ఐ కెనాట్ రీడ్. ఇక్కడే కాదు, వేరే సంఘాలకి వెళ్ళినా, పెద్ద మీటింగ్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు ద్వారం తెరుస్తాడు, ఒక వ్యక్తిని పెడతాడు, అండ్ ఐ ప్రీచ్. కానీ ఒకవేళ తప్పు బైబిల్ చదువుతుంది అనుకోండి,
వెంటనే నాకు ఇవిడ కరెక్ట్ చదవట్లేదు అన్నది కూడా నాకు వెంటనే తెలుసు. ఎవరు పెట్టారండి నన్ను ఇలాగా? సో వెన్ ఐ డెంట్ గెట్ వీసా ఐ ఫెల్ బ్యాడ్. నేను చెప్తుంది ఇట్స్ అబౌట్ ఐ థింక్ నియర్లీ ఒక 12 సంవత్సరాల క్రితం స్టోరీ మీకు చెప్తున్నా. అంటే చివరిగా వీసా ఆఫీస్కి వెళ్ళింది. ఇవాళకి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు? దేవుని ప్రణాళిక, నేను ఇక్కడ సేవ చేయాలి, నేను ఇక్కడ వాక్యం అందించాలి, ఈ సంఘంతో ఉండాలి, అది దేవుని ప్రణాళిక. నేనేమనుకున్నాను, ఇటు వెళ్ళిపోదాము అటు వెళ్ళిపోదాము అనుకున్నాను. దేవుడు ఏం చేశాడు, ఇటు అటు కాదరా ఇక్కడే ఉండని దేవుడు నన్ను పెట్టేశాడు. సో దేవుని ప్రణాళికలు, ఆలోచనలు మీకు నాకు. సో సమ్ టైమ్స్ మీ జీవితంలో ఏదన్నా అవ్వకపోతే ఇది ఎందుకు ఇవాళ అవ్వలేదని బాధపడొద్దు. గాడ్ హ్యాస్ అ బిగ్గర్ ప్లాన్ ఫర్ యూ, అ బెటర్ ప్లాన్ ఫర్ యూ. ఒక గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కాబట్టి కొన్నిసార్లు మీ జీవితంలో కొన్ని అవి జరగవు. కానీ మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ఎస్ మారి దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో పెడతాడండి. అది మీరు ఎలా వెళ్తారో అన్నది మీకు తెలియదు. ఈ గాలి ఎటువైపు వీస్తుంది అన్నది మీకు తెలియదు. ఈ వీస్తున్నప్పుడు ఎందుకు ఇలాగ అవుతుంది అన్నది మీకు తెలియదు. బట్ మీరు చేసే ప్రతి పనికి ఫలితం అనేది ఒకటి ఉంటుందండి. అండ్ దట్ ఈస్ హౌ గాడ్ డస్ వర్క్స్. దేవుని కార్యాలు ఎలాగ జరుగుతాయంటే ఇలాగే. ఇప్పుడు నేను కాలేజ్ దినాల్లోని అనుకోకుండా డిప్లొమా ఇన్ ప్రింట్ మీడియా చేశాను. ప్రింట్ మీడియా అంటే మీరు అడ్వర్టైజ్మెంట్స్ చూస్తారు కదా, లోగోస్ అంటే కంపెనీకి లోగోలు అని ఉంటాయి. లేదా ఈ పెప్సీ లోగో అని, కోకా-కోలా లోగో అంటే ఆ బొమ్మలు ఉంటాయి పేర్లు, ఈ లోగోలు తయారు చేయడం అని. అవన్నీ నేను కాలేజ్ రోజుల్లో నేను నేర్చుకున్నాను. ఎందుకు నేర్చుకున్నానంటే సరదాగా నేర్చుకున్నాను. ఆ రోజుల్లో ఉటినే, ఎందుకు ఏది చేస్తానన్నది తెలియదు, ఉటినే నేర్చుకున్నాను. ఫ్రెండ్స్ అందరు జాయిన్ అయ్యారు, నేను జాయిన్ అవుతున్నాను. ఐ డిడ్ అ ప్రొఫెషనల్ కోర్స్. అందులో డిప్లొమా సర్టిఫికేట్ ఉంది నాకు, ప్రాపర్ సర్టిఫికేట్. ఎక్కడ పనికి వచ్చింది? మీరు మన విక్టర్స్ మినిస్ట్రీ లోగో చూసారా, మన సంస్థ లోగో? ఆ లోగో తయారు చేసింది మీ చిన్న పాస్టర్ గారే. ఇప్పుడు ప్రతి వీడియో ఏ వీడియో చూసినా స్టార్టింగ్ ఒక చిన్న మొక్క వస్తుంది కదా, ఆ విక్టర్స్ మినిస్ట్రీ బొమ్మ, దట్ వాజ్ మేడ్ బై మీ. కానీ మళ్ళీ ఆ గ్లోబ్ చుట్టూ తిరగాలన్నది జీసస్ ఛానల్ అని ఒకటి వచ్చింది. అప్పుడు ఆ టీవీల్లో కూడా కొంతకాలం వచ్చాం మనం. ఇలాంటిది కావాలని నేను ఒకటి ఆశించాను. వాడు అన్నాడు, సార్ మీకు మంచిగా ఒక స్టార్టింగ్ పాయింట్ పెట్టాలని అన్నాడు. అయితే ఓకేనండి అని అన్నాను. ఏది చేస్తాడో తెలియదు కానీ ఇలా కావాలని ఆశించాను. కరెక్ట్గా నేను ఎలాగ ఆశించానో అదే తయారు చేసేవాడు. ఇవేం కార్యాలండి? ఇవన్నీ ఆత్మ కార్యాలు. అది మీరు ఏం చేయాలి? అనుభవిస్తేనే కానీ మీకు యూ డోంట్ నో దిస్. సో వాట్ యూ డూ సమ్ టైమ్స్ ఇన్ లైఫ్, కొన్నిసార్లు మీరు జీవితంలో కొన్ని పనులు మీరు చేస్తున్నప్పుడు ఆ ఫలితం రేపు ఎలాగొస్తుంది అన్నది మీకు తెలియదు. కొన్నిసార్లు సరిగ్గా జరగవు, బాధ వస్తుంది. కానీ రేపు అందులో ఆ రోజు అది జరగకపోవడమే మంచిది. ఏదన్నా ఒక సంబంధం పోయిందనుకోండి, ఆ తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఫుల్ గయ్యాలు పెట్టి ఉంటుంటే, అమ్మయ్యా దేవుడా వందనాలయ్యా, ఆ రోజు నువ్వు ఆ సంబంధము గ్యారంటీగా అంటారు. పొరపాటున ఏదన్నా సంబంధం పోయి మన ముందే తిరుగుతున్నారు అనుకోండి, వాళ్ళు ఫైటింగ్లు ఆడుకుంటే అప్పుడు మనం ఏమో ఆనందిస్తాం, అమ్మయ్యా సంతోషం, నేను ఆ వ్యక్తిని వివాహం చేసుకోలేదు. సో వెన్ గాడ్ డస్ థింగ్స్, కొన్నిసార్లు ఆ టైంకి మన బాధ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడికి గొప్ప ప్రణాళికలు అనేవి మీ పట్ల ఉన్నాయి. యోహాను సువార్త 3వ అధ్యాయము 20-21 వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 20-21 వచనం. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగుని ద్వేషిస్తాడు, దుష్కార్యము అంటే తప్పుడు పనులు చేసేవాడు దేవునికి దూరంగా ఉంటాడు. తర్వాత తన క్రియలు తప్పుగా కనపడకుండా ఉండునట్లు సంఘానికి కానీ సమాజంలో వెలుగును యొద్దకు కానీ రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడుచున్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునందుకు వచ్చును. దేవుని కార్యాలు దేవుడి వలన పొందేమని
కనపరుచులాగున పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు వాళ్ళ కార్యాలు చేస్తారు. సో ఇప్పుడు మీరు చేస్తున్న కార్యాలు, ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ ఇట్? ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు కదండి. మీ పనిలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఏదన్నా మీ అనుదిన జీవితంలో మీరు కొన్ని పనులు చేస్తున్నారు. మీరు చేసే పనుల్లో ఏదన్నా దాక్కుండి చేస్తున్నారు ఏమన్నా? మీ ఆయనకి తెలియకుండా, మీ కుటుంబస్తులకి తెలియకుండా, ఎవరికన్నా తెలియకుండా దాక్కుని ఏమన్నా చేస్తున్నారా? దాక్కుని చేస్తున్నారంటే దాని అర్థం యూ డోంట్ వాంట్ దట్ టు కమ్ ఇన్ ద లైట్. వెలుగులోనికి అది రావాలన్నది మీకు ఇష్టము. సో దాక్కుని చేస్తారు కొందరు కొన్ని పనులు, కొన్ని ప్రక్రియలు, కొన్ని ఫోన్ కాల్స్, కొన్ని ఆటల దగ్గరికి వెళ్ళడం. వై డూ యూ హ్యావ్ టు హైడ్? దాక్కొని ఎందుకు చేయాలి మీరు ఏ పని అన్నా? మీకు అర్థమవుతుందండి నేనేం మాట్లాడుతున్నాను? కొన్నిసార్లు మనం ఇంట్లో నిజం చెప్పం, ఆయన గారికి నిజం చెప్పరు. ఆ ఫైనాన్స్ కంపెనీ ఎత్తేస్తాడు కదా, అప్పుడు చెప్తారు వెళ్ళి, ఏవండి ఏమయ్యిందంటే మన కుటుంబం మంచి గురించేనని అక్కడ పెట్టుబడి పెట్టాను, ఈవేళ వాళ్ళ బోర్డు తిరగేసారు అని అంట. ఆ చీటీ అక్కడెక్కడో పాడాను, ఆమె ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. వై డూ యూ హ్యావ్ టు హైడ్? మీరు మంచి పని చేస్తున్నప్పుడు దాని గురించి దాయవలసిన పనేముంది మీకు? బట్ మెనీ పీపుల్ డూ ఇట్. చాలామంది ఆ పనులు చేస్తున్నారు. కొందరు కుటుంబస్తులకు తెలియకుండా కొన్ని పనులు చేస్తుంటారు. వై డూ యూ హ్యావ్ టు హైడ్? ఎందుకు దాయాలి? పిల్లలు ఎందుకు దాయాలి తల్లిదండ్రుల దగ్గర? కొడుకు ఎందుకు దాయాలి? కూతురు ఎందుకు దాయాలి? ఓన్లీ వెన్ యూ డూ రాంగ్ యూ విల్ హైడ్. మీరు తప్పు చేసినప్పుడే దాన్ని దాస్తారు. మీరు ఎందుకు దాయవలసిన పరిస్థితి వస్తుంది? సో దాచినప్పుడల్లా ఐఎమ్ టెల్లింగ్ యూ, పరిశుద్ధాత్మ దేవుడు మీ మనసుకు చెప్తూనే ఉంటాడండి. ఆ పని చేసినప్పుడల్లా, అరే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు. అయినా సరే కొందరు చేస్తారు. అర్థమైందండి? అయినా సరే కొందరు చేస్తారు. ఏం చెయ్యాలండి మీరు ఏ పని చేసినా అది వెలుగులోనికి వచ్చినా నో ప్రాబ్లం, ఎస్ నేను ఆ పని చేశానని గర్వంగా చెప్పడానికి రెడీగా ఉండండి. దాక్కొని రహస్యంగా దేవునికి ఇష్టం లేని పనులు ఏమీ చేయదు. దాక్కొని చేసే పనులు కేవలము దేవునికి ఇష్టం లేని పనులు అయితేనే దాక్కొని చేస్తారు. వై డూ యూ హ్యావ్ టు హైడ్ ఇట్? ఎందుకు అలా దాయవలసి వస్తుంది? ఎందుకంటే అది తప్పని సంగతి మీ మనస్సాక్షికి కూడా తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మీకు చెప్తారు. సో ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏంటంటేనండి, మీరు తప్పు చేసినప్పుడల్లా, ఐఎమ్ టెలింగ్ యూ, తప్పు తలంచినప్పుడల్లా, తప్పుడు మాట్లాడినప్పుడల్లా మీకు ఒక స్వరం వినిపెడుతుంది మీ చెవులో, రే నువ్వు తప్పు చేస్తున్నావు, అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు, అయా నువ్వు తప్పు చేస్తున్నావు. కొందరు దాన్ని విని అయా నన్ను క్షమించని విడిచిపెడతారు. కొందరు ఇది పాపము కాదులే అని ముందడుగు వేస్తుంటే వెళ్ళిపోతారు. వెళ్ళొచ్చు, కానీ ఏది విత్తారో అది కంపల్సరిగా కోస్తారు. 1 కొరింథీయులు 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదవండి. 1 కొరింథీయులు 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానారని చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకటి, మీరు ఈ లోకంలో ఉన్నది చాలా కొంతకాలం, ఓకే? మీరు లోకంలో ఉన్నది చాలా 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 కొంతకాలం అండి. లైక్ వాక్యం ఏమంటుందండి? రెప్పపాటున యూఆర్ గాన్. ఆవిరి వంటిదండి. యూ హ్యావ్, అంటే ఈ జీవితం అన్నది, మన జీవితము ఎంతకాలం బ్రతుకుతామో మనకి యూ హ్యావ్ నో ఐడియా. తప్పమని పోతుందండి మన జీవితం. ఎలాగ ఏంటి అవుతుందో మనకి తెలియదు. మొన్న వార్తల్లో విన్నాను నేను, మన ఆంధ్రప్రదేశ్ నుంచే గోవాకి కొంతమంది స్నేహితులు వెళ్ళారు. కొందరు పురుషులు, కొందరు కుర్రోళ్ళు. భోజనం గురించి ఏదో గొడవ అయిందటండి.
కేవలం భోజనం గురించి, బిల్లు గురించి. వాళ్ళు వచ్చి ఏదో ఇచ్చి బొరకిచ్చి కొట్టేశారు. కొట్టడం చనిపోయాడు. దేని గురించి గొడవ? భోజనం గురించి గొడవ. 31వ తారీఖు ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన కుర్రాడు ఇంటికి ఎలాగొచ్చాడు? శమలా వచ్చాడు. ఎందుకట? హోటల్ వారితో, హోటల్ సిబ్బందితో భోజనం బాగాలేదని ఒకటి, బిల్లు ఎక్కువైందని గొడవాడారట. ఆ హోటల్ వాడు వచ్చి టప్మని ఒకటి ఇచ్చి కొట్టాడు. ఒకటి కొట్టగానే చచ్చిపోయాడు. అర్థం ఉందండి? భోజనం గురించి అనుకోవడం ఏంటండి? బాగాలేదా? నోరు మూసుకొని ఓకే బాగాలేదు, ఇంకో రెస్టారెంట్లో తిన్నా, నేను వెళ్ళిపోవచ్చు కదా. ఊరిలో వెళ్ళినప్పుడు కుదురుగా ఉండాలి కదా ఎవరన్నా. మన ఊరిలో అంటే నాకు ఈడున్నాడు ఆడున్నాడని చెప్పుకోవచ్చు. పక్కూరు వెళ్ళాక ఎవడో ఉండరు మీతోటి. కుదురుగా ఉండి వచ్చేయాలి. భోజనం చేశారా బాగాలేదా, పక్కూరితో గొడవలు ఆడుకోకూడదు. గొడవ ఆడారు, కొట్టేశారు, చచ్చిపోయాడు. ఇచ్చుకో. వార్తలు చూడండి. యూ హ్యావ్ సో మెనీ డెత్ కేసెస్. జీవితం ఆవిరి వంటిదండి. ఎంతకాలం మనం బ్రతుకుతామో మనకి. కానీ యూ హ్యావ్ టు రిమెంబర్, తప్పు చేసేవారు, చదవండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు, ఒకటి ఈ లోకం అన్నది పక్కన పెట్టండి, ఎక్కడికి వెళ్ళరు? దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. అన్యాయస్తులు. దాని గురించి నేను మీకు వివరంగా చెప్పవలసిన పని లేదు. దేవునికి ఇష్టం లేని పని మీరు ఏది చేసినా అది అన్యాయమే. తర్వాత మోసపోకుడి, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము కలిగిన వారైనను, పురుషుడితో సంయోగులైనను, దొంగలైనను, లోహులైనను, త్రాగుబోతులైనను. ఇప్పటి వరకు అందరూ ఏమనుకున్నారంటే, ఇప్పటి వరకు చదివిన ఆ మొక్కలో, అమ్మయ్య ఇది నేను చేయట్లేదు. ఈ మొక్క ఏంటి? దూషించడం. 80% అందరూ చేస్తున్నారు ఇక్కడ. లేదంటే అది అబద్ధం. మీరు ఎవరిని దూషిస్తారు? మీ భార్యని దూషిస్తారు, మీ భర్తని దూషిస్తారు, మీ పిల్లల్ని, అందరినీ. ఎవ్రీబడి ఇక్కడ ఏమైపోయారు? ఇప్పటి వరకు ఇది నాకు లేదు అంటున్నారు. ఎందుకు దూషించాలండి మీరు? కొన్నిసార్లు మీకు నిజంగా తెలియకుండా మీరు దూషిస్తారు, సత్యం తెలియకుండా మీరు దూషిస్తారు. వ్యభిచారం అనగానే నేను వ్యభిచారం చేయట్లేదు, నేను తాగటం లేదు, నేను హత్య చేయట్లేదు. ఇక్కడేంటి? దూషణ. ఇంకా దోచుకోవడం. మీకు కానిది, మీ మామగారి నుంచి ఏం దోచుకున్నా, మీ అత్తగారి దగ్గర నుంచి ఏం దోచుకున్నా, మీ స్నేహితుడి దగ్గర నుంచి ఏది దోచుకున్నా, ఏ రూపంలో అయినా కావచ్చు, ఏది దోచుకున్న వారైనను, వీళ్ళందరూ దేనికి వారసులు కాలేరండి? దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. ఇంకా మీలో అట్టివారు కొందరు అయి ఉన్నారు కానీ అది ఇలా పాపం చేసిన వారు ఉన్నారు. తెలుసో తెలియకో గతంలో ఇవన్నీ మనం చేశాం. కానీ మీలో కొందరు ఏం పొందారండి? మారు మనసు పొందారు. మీలో కొందరు మారు మనసు పొంది బాప్తిసము పొందారు. దేవుడు వాళ్ళందరిని ఏం చేశాడండి? క్షమించాడండి. మీరు అందులో ఉన్నారా లేదా ప్రశ్నించుకోండి. అండ్ దేవుని కార్యాలు ఒకరు అనుభవించాలంటే దేవునితో ఉండాలండి. దుష్టుడు ఎప్పుడు మన పక్కనే ఉంటాడండి. సంసోన్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. ఎవరి గురించి ఆయన ఉన్నాడు? ఇశ్రాయేలీల గురించి ఉన్నాడు. ఒకటి లింక్ ఏంటంటే, అక్కడ ఆయన తల కటింగ్ అవ్వకూడదు అనమాట. ఒక లేడీ వస్తుంది, ఒక మేడం. రాజ్యాలు కూలిపోవడానికి కారణం ఏంటండి? కొన్నిసార్లు మన లేడీ ఒక ఐడియా ఒక జీవితాన్ని ఎలా మార్చేస్తుందో, కొన్నిసార్లు ఒక స్త్రీ ఒక జీవితాన్ని, కొందరి జీవితాన్ని, కుటుంబాన్ని అలాగా మార్చేస్తుంది. ఈ అయ్యగారి గురించి ధ్యానిద్దాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 19-20 వచనాలు. చాలా అందమైన స్త్రీ ఈయనకి ఎదురవుతుంది. ఆ తర్వాత
ఆమె తెలుసుకోవాలనుకుంటుంది, ఈయనకి ఎక్కడుంది శక్తి, ఎక్కడుంది శక్తి, ఎక్కడుంది శక్తి అని. చదవండి. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి. ఆగండి. ఈ క్షౌరము చేయక మునుపు చాలాసార్లు అడుగుతుంది, చాలాసార్లు తప్పుడు సమాధానం ఇస్తాడు. మొత్తానికి ఈవిడ ఏంటంటదంటే, నువ్వు నన్ను నమ్మటం లేదా, నువ్వు నాకు నిజం చెప్పవా, వేధిస్తుంది అన్నమాట. ఏం చేస్తుంది? వేధిస్తుంది. టు నో ద సీక్రెట్. వేధించి వేధించి వేధించి. కొన్నిసార్లు మీరు ఆలోచించండి, తప్పుడు స్నేహితులు అవ్వచ్చు, తప్పుడు వ్యక్తులు అవ్వచ్చు, తప్పుడు కార్యాలు చేయడానికి మిమ్మల్ని వేధిస్తారు. ఆ శోధనతో మనం ఏముండాలి? దూరంగా ఉండాలి. వేధించి 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 మొత్తానికి చెప్తాడు, అమ్మా ఇక్కడుంది నా శక్తి అంతా అని అంటాడు. వెంటనే చదవండి. క్షౌరము చేయించి అతని బాధించటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. అతనిలో ఉన్న బలమంతా తొలగిపోయింది. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్మకుందని అనుకునేను. అయితే యెహోవా తనని ఎడబాసినని, యెహోవా తనని విడిచిపెట్టెనని అతనికి తెలియలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. తప్పుడు వ్యక్తులు మీ జీవితంలో కొన్నిసార్లు ఉంటారండి. వాళ్ళ సలహాలు మీరు తీసుకున్నట్లయితే, వాళ్ళు చెప్పిన పనులు మీరు చేసినట్టయితే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడు. కొందరికి దేవుడు విడిచిపెట్టాడనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అండ్ ఐమ్ టెలింగ్ యూ దిస్. పాపపు వ్యక్తులు, పాపపు స్నేహితులు, ఇట్ క్యాన్ బి ఆఫ్ ఎనీ ఫామ్. స్త్రీ రూపాన్ని అవ్వచ్చు, స్నేహితుడి రూపాన్ని అవ్వచ్చు, శ్రేయోభిలాష రూపం అవ్వచ్చు, ఎవరన్నా కావచ్చు. వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తున్నారండి? దేవుని నుంచి దూరం చేస్తున్నారు. దేవుని నుంచి మీరు దూరం అయినప్పుడు కొన్నిసార్లు మీకు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని సంగతి కూడా మీకు చూడండి. అక్కడ ఏం రాయబడి ఉంది? దేవుడు వాడిని విడిచిపెట్టినని ఆయనకి తెలియదు. బీ కేర్ఫుల్. ఇవాళ మిమ్మల్ని పాడు చేస్తుంది మీ శ్రేయోభిలాషి. ఎందుకంటే ఆ వ్యక్తికి దేవుని గురించి తెలియదు. ఇవాళ మిమ్మల్ని పాడు చేస్తుంది అలాంటి ఒక తప్పుడు స్నేహితుడు లేదా స్నేహితురాలు. బీ కేర్ఫుల్. మృదువుగా మాట్లాడతారు, చక్కగా మాట్లాడతారు, మిమ్మల్ని ఆ ఊబులోనికి పడేస్తారు. తప్పేముందలే. ప్రతి తప్పు చేసినోడండి సమర్థించుకుంటూ దానికి ఒక 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 బ్యాకప్ ప్లాన్ని వెనకేసుకొని వస్తాడండి. నో, తప్పే. మీరు అది తెలుసుకోలేదంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని సంగతి మీకు కొన్నిసార్లు. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు అప్పుడుతో కూడా చెప్తుంటాడండి, అయ్యా అమ్మా నువ్వు చేస్తుంది తప్పు. చూడండి, రోమీలు 8వ అధ్యాయము 26వ వచనం చదవండి. అలాగ బలహీనంగా పరిస్థితులు మనకి ఎప్పుడన్నా ఏర్పడ్డాయి అనుకోండి, మీరు దిగులు చెందవలసిన పని లేదండి. అయ్యా నేను చేస్తుంది రైటా రాంగ్ అని ఒక చిన్న ప్రార్థన చేయండి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మయు మన బలహీనతని, ఐఎమ్ టెలింగ్ యూ, దేవుని ఆత్మ మనతో ఉంటే గొప్పతనం ఏంటంటే మన బలహీనతని చూచి సహాయం చేస్తాడండి. ఆయన వచ్చి, అయ్యా అమ్మా నువ్వు తప్పు చేస్తున్నావు. కొన్నిసార్లు ద్వారాలు మూసేస్తుంటాడు, కొన్నిసార్లు పని అవ్వకుండా హీ విల్ క్లోజ్ ఆల్ ద డోర్స్. సో ద్వారాలు మూయబడుతున్నాయి అనుకోండి, వెంటనే ఓకే దేవుడు నాకు ఒక సందేశం తెలియజేశాడు, నేను అక్కడ అడుగు పెట్టకూడదు, నేను వాళ్ళ మాట వినకూడదు, నేను అలాగే దూరంగా ఉండాలి. గాడ్ విల్ గివ్ యూ ఆ ఇండికేషన్స్. అటువంటి సమాచారం మనకి వస్తూనే ఉంటుందండి. తర్వాత ఏలయనగా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకి తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో. చాలా జాగ్రత్తగా గమనించండి. కొన్నిసార్లు మనం ఏం ప్రార్థన చేయాలో మనకి తెలియదు, కానీ మీరు మోకరించండి, అలాగుండండి. పరిశుద్ధాత్మ దేవుడే
మీకు రాని మాటలతో ఉచ్చరిస్తూ ఆ ప్రార్థన విజ్ఞాపనలు దేవునికి తెలియజేస్తాడు. అండ్ దట్ ఈస్ ద పవర్ యూ విల్ గెట్. పరిశుద్ధాత్మ దేవుని చేత అటువంటి శక్తిని మీరు పొందుతారండి. టైటస్ తీతు 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చదవండి. ఏలయనగా సమస్తమైన మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. జాగ్రత్త వినండి. రక్షణకరమైన దేవుని కృప. దట్ ఈజ్ ఆల్వేస్ దేర్. దేవుని కృప మన మీద ఎందుకుందంటేనండి, మనం రక్షింపబడాలి, మనం ఆ రక్షణలో ఉండాలి, ఆ మారు మనసులో మనం ఉండాలి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. చదవండి. మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశ క్రియలన్నీ విడిచిపెట్టి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడినైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యేకత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో మనం ఎక్కడ జీవిస్తున్నామండి? ఈవేళ పాపముతో కూడి ఉన్న లోకంలో జీవిస్తున్నాం. సో స్వస్థ బుద్ధితో, నీతితోను చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఎలా బ్రతకాలండి మనం అందరూ? స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి. మీరు ఏ పని చేసినా యూ హ్యావ్ టు బీ ప్రౌడ్, నేను ఈ పని చేసినందుకు. మీరు ఏం మాట్లాడినా యూ హ్యావ్ టు బీ ప్రౌడ్, నేను ఈ మాట మీద నేను నిలబడుతున్నానండి. మీ మంచి బుద్ధి, తర్వాత నీతిగా మాట్లాడడం, నీతిగా జీవించడం, నీతిగా నడవడం, నీతిగా ఆలోచించడము, నీతితోనూ భక్తితోనూ ప్రతి ఆదివారం గుడికి రావడం, తెల్లవారులేసి ప్రార్థన చేయడం, అనుదినము ప్రార్థన చేయడం, దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉండడము, ఇంకా ఇలాగ బ్రతుకుచుండాలని మనకి బోధిస్తున్నాడండి ఆయన. అండ్ వెన్ యూ డూ ఇట్, అది ఎప్పుడైతే మీరు చేస్తారో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో ఉంటాడండి? మనతో ఉంటాడండి. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, పరిశుద్ధాత్మకి ఉన్న శక్తి ఏంటంటేనండి, మనల్ని క్షేమంగా ఉంచడం, మనల్ని తీర్చిదిద్దడం, మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఆయన నామానికి ఘనత తెచ్చే విధముగా నిలబెట్టడానికి. అది మీరు పొందుకోవాలి అంటే మారుమనసు పొందాలి. అది పొందుకోవాలి అంటే బాప్తిసం పొందాలి. అది పొందుకోవాలంటే తప్పుడు కార్యాలను విడిచిపెట్టాలి. అది పొందుకోవాలంటే నీతిగా బ్రతకాలి. అది ఎప్పుడైతే పొందుకుంటామో పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కనపరిచే విశ్వాసిగా మనం అందరము ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. హల్దియా 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 హల్దియా. దయగల తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా. నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. నిజమే తండ్రి, లోకంలో ఉన్నాం, లోకస్తులతో ఉన్నాం. ఈ లోకంలో ఉన్నవారు మమ్మల్ని మాటల ద్వారా, క్రియల ద్వారా మమ్మల్ని మభ్యపెడుతూ మీ విధి విధానాలకి దూరంగా ఎల్లులాగున అటువంటి రీతిలో మమ్మల్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు తండ్రి. అటువంటి వారిని మేము ఎతికి కనుక్కొని దూరంగా ఉంటూ మా విశ్వాసాన్ని కోల్పోకుండా నిరీక్షణ కలిగి మారుమనసు పొంది మీతో నడిచే విశ్వాసులుగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. దయగల తండ్రి, గొప్ప దేవ, ఎంత గొప్ప జీవితాన్ని మీరు మాకు ఇచ్చారు, మంచి రూపాన్ని ఇచ్చారు, ఆహారాన్ని పెడుతున్నారు. ఈవేళ మేము ఊపిరి పీలుస్తున్నామంటే తండ్రి అది మీ కృప. ఈవేళ సజీవులుగా ఉన్నామంటే అది మీ కృప. ఈవేళ కుటుంబం కలిగి ఉన్నామంటే అది మీ కృప. ఈవేళ మేము ఇలా నడుస్తున్నామంటే అది మీ కృప తండ్రి. మేమేమై ఉన్నామో అది మీ కృప బట్టి ఉన్నామని సత్యాన్ని ఎరిగి మారు మనసు పొంది మా పాపాలన్నీ ఒప్పుకొని నిరీక్షణతో జీవించే కృపా భాగ్యము మాకు దయచేయండి అయ్యా.
తెలుసో తెలియక ఎటువంటి తప్పుదాలు మేము చేసినా మమ్మల్ని క్షమించి తుది శ్వాస వరకు తండ్రి మీ కొరకు ఒక శ్రేష్టమైన ఉన్నతమైన గొప్ప సాక్షిగా జీవించే కృపా భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.